హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం మెయిన్ గా ఈ వీడియోలో చెప్పుకోబోయేది ఏంటంటే యాక్చువల్లీ గత వారం 10 రోజుల నుంచి కూడా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా భారీ వర్షాలు కురుతున్నాయి. అందులో భాగంగా మెయిన్ గా విజయవాడ సిటీ ఏదైతే ఉందో చాలా ముప్పుగా అయితే గురైంది. అందులో చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. దాదాపు 16 మంది 17 మంది వరకు చనిపోయినట్టయితే మనకైతే సమాచారం తెలిసింది. అయితే ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు, ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారని చెప్పి కొన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా విమర్శిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇన్ని రోజులు ఇన్ని మాటలు చెప్పాడు, ఈ రోజు ఎక్కడికి వెళ్ళిపోయాడని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రాకపోవడమే మంచిదని చెప్పి ఆయన అయితే నిన్న ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం కూడా జరిగింది. కానీ అదే మంచిది, ఆయన చెప్పినా చెప్పకపోయినా సరే అదే మంచిది. ఎందుకంటే అంత ముప్పు ప్రాంతాల్లో ఈయన గట్ట పర్యటన చేస్తే అక్కడ రెస్క్యూ టీం ఏదైతే ప్రజలకి వరద బాధితులకి ఏదైతే ఈ సమ్ ఫుడ్ కానీ ఏదైతే ఇవన్నీ అందించాలో అవన్నీ కూడా అందించడానికి చాలా ఇబ్బందులు పడాలి. ఎందుకంటే ఈయన వస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి చాలా ఇబ్బందులకు అయితే గురవ్వాల్సి ఉంటుంది. ఎక్కడ చూసుకున్నా సరే పవన్ కళ్యాణ్ గారికి ప్రజాదరణ ఎక్కువైపోవడం వల్ల ఆయన బయటికి వెళ్ళడానికి అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఆయన సెక్యూరిటీ రీజన్స్ వస్తాయి. అది కాకుండా ఈ జనాలు అన్న అని చెప్పి ఆయనతో ఫోటో దిగడానికి, ఆయన కలవడానికి అని చెప్పి ఆయనకి షేక్ హ్యాండ్ ఇవ్వాలని చెప్పి ఏదో ఒక అంక మీద ఆయన దగ్గరికి అయితే వస్తారు. ఆ సందర్భంలో ఎవరైతే ఈ రెస్క్యూ టీము, ఈ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేక చాలా ఇబ్బందులు పడతారు. అంతేకాకుండా చాలా మంది అయితే ఈ వరదల్లో ప్రాణాలు కోల్పోయే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పి ఆయన అయితే బయటకు రాలేదు. అధికారులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆల్రెడీ అదే చెప్పడం అయితే జరిగింది. మీరైతే ఎలాంటి సిచ్యువేషన్ లో బయటకు రావడం కరెక్ట్ కాదు, మీరైతే కొంచెం దూరంగా ఉండడం మంచిదని చెప్పి చెప్పడం అయితే జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే వాళ్ళ మాటలు శ్రద్ధగా పట్టిస్తున్నారు. ఎందుకంటే యాక్చువల్లీ ఆయనకి రావాలని ఉంటది, ప్రజలకు అందుబాటులో ఉండాలి, అన్ని చేయాలని ఉంటది. కాకపోతే ఏంటంటే ఆయనకుంటే ప్రజాదరణతో పోల్చితే ఖచ్చితంగా ఆయన చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అందువల్ల రావట్లేదు. ఇప్పుడు ఆయన కానీ యాక్చువల్లీ ఆ ప్రజల్ని వరద బాధితులు కలవడానికి అని చెప్పి సీఎం గారు లాగా ఆయన కూడా బోట్లు వేసుకుంటూ ఆ వరదల్లో తిరిగినట్లయితే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకుండే ఈ ఎవరైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ అభిమానులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ వల్ల ఇంకా చాలా మందికి ప్రమాదం ముప్పు వాటిల్లే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. పైగా ఫుడ్ డొనేట్ చేయడానికి కానీ లేకపోతే వాళ్ళకి రెస్క్యూ టీమ్ ఆపరేషన్స్ అంటే ఏవైతే అక్కడ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారో అవన్నీ కూడా కరెక్ట్ గా జరగవు. ఎంతసేపు ఈయన చుట్టూ తిరుగుతూ ఉంటారు, కొంతమంది ప్రాణాలు కోల్పోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆయనైతే బయటకు రాకుండా ఓన్లీ అధికారులతో రివ్యూ మీటింగ్ పెట్టి అక్కడ ఏమేమి జరుగుతున్నాయి, ఎంతవరకు జరుగుతున్నాయి అని చెప్పి అధికారులతో రివ్యూ మీటింగ్లు పెట్టి వాళ్ళకి తగిన ఏవైతే అవసరాలు ఉంటాయి దానికి తగ్గగా అధికారులు అయితే ఆదేశించడం అయితే జరుగుతుంది. దాన్ని పట్టుకొని మెయిన్ గా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ ఏమైపోయాడు, పవన్ కళ్యాణ్ గారు ఏమైపోయాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గ్రౌండ్ రియాలిటీలో దిగితే ఒక రకంగా ఉంటది. కానీ ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తే ఒక బాధ, కనిపించకపోతే ఒక బాధ. అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఏంటంటే ఎంతసేపు ఏ విధంగా రాజకీయం చేద్దామా, ఏ విధంగా తప్పుడు ప్రచారాలు చేద్దామని చెప్పి వాళ్ళైతే మాట్లాడడం అయితే జరుగుతుంది. కానీ ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు గ్రౌండ్ రియాలిటీలో దిగితే ఒక రకంగా ఉంటుంది, దిగకపోతే ఒక రకంగా ఉంటుంది. కానీ మీరు ఏదో విధంగా తప్పుడు రాజకీయాలు చేద్దామని కాబట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా టార్గెటెడ్ గా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అంతా టార్గెటెడ్ గా పవన్ కళ్యాణ్ అడుగుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నా లేకపోయినా సరే ఆయన అభిమానులు మాత్రం ఎంతసేపు ఆయన ఆదేశాల మేరకు పనిచేస్తారు. ఆయన అక్కడ రాకపోయినా సరే ఆయన అభిమానులు అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. మీరు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవద్దు, ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులన్నీ కూడా వరద బాధితుల కోసం ఖర్చు పెట్టండి అంటే వెంటనే ప్రతి చోట కూడా ఫుడ్ ని సొంతంగా బిర్యానీ కానీ లేకపోతే పులిహోర కానీ ఏదో ఒకటి వండి పెట్టి కొన్ని మెడిసిన్స్ కానీ పాల ప్యాకెట్లు కానీ వాటర్ ప్యాకెట్లు కానీ జన సైనికులందరూ కూడా వాళ్ళ సొంత ఖర్చులతో ఒక సొంత బోట్ వేసుకొని కొన్ని ప్రాంతాల్లో అయితే ఫుడ్ డొనేషన్ చేయడం అయితే జరిగింది. ఈవెన్ అది కాకుండా జనసేన ఎమ్మెల్యేలు కూడా కొంతమంది మెయిన్ గా మనం చూసుకుంటే బత్తుల బలరామకృష్ణ గారు కూడా 5,000 ఫుడ్ ప్యాకెట్స్, 5,000 వాటర్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా పంచడానికి అయితే సొంతంగా ఆయన సొంత ఖర్చులతో ఈ వరద బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంతాల్లో పర్యటించి వాళ్ళకి ఫుడ్ డొనేషన్ చేయడం అయితే జరిగింది. అంటే ఇక్కడ చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నా లేకపోయినా సరే ఆయన మాట ఏదైతే ఒక మాట చెప్పారో ఆ మాట ఖచ్చితంగా 100% పాటిస్తారని చెప్పుకోవడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పుకోవాలి. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారి గ్రౌండ్ లో దిగవసరం లేదు, గ్రౌండ్ రియాలిటీలో వర్క్ చేయవసరం లేదు. ఆయన అభిమానులకు ఒక ఆదేశాలు ఇస్తే చాలు, ఖచ్చితంగా వాళ్ళకు తోచినంత సాయం వాళ్ళ సొంత ఖర్చులతో వాళ్ళ సొంతం దగ్గరుండి కూడా వాళ్ళే ఆ వరద బాధితులకు ఏదైతే సహాయం చేయడానికి అయితే ముందున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ నాయకులకి అవేవి గుర్తురావు, అవేవి కూడా పట్టించుకోరు. ఎంతసేపు తప్పుడు రాజకీయాలు, తప్పుడు వార్తల కోసం ఎవరిని ఎక్కడ ఇరకాటంలో పెడదామని చెప్పి రాజకీయాలు చేయడానికి అయితే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇన్ని తప్పుడు వార్తలు, ఎన్ని ప్రచారాలు చేస్తున్నారు కానీ ఎవరు కూడా ఒక కనీసం
ఒక 10,000 20,000 ఎవరికి కూడా సహాయం చేసినట్టు కానీ, లేకపోతే కొంతమంది వరద బాధితులకి ఎక్కడా కూడా ఓ పులియర్ పొట్లం పంచేమనో లేకపోతే వరద బాధితులకు సాయం చేసేమో ఎంత లేదు. ఎంతసేపు రాజకీయం ఎవరైనా సాక్షి మీడియా కానీ మెయిన్ గా ఈ యూట్యూబ్ కొన్ని ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, వీళ్ళని అడ్డం పెట్టుకొని ఎంతసేపు వాళ్ళకి కన్వీనియంట్ గా మాట్లాడే, అంటే వాళ్ళకి ఎవరైతే బాగా సపోర్టివ్ గా మాట్లాడతారో వైఎస్ఆర్సీపీ నాయకులు ఉంటారో వాళ్ళని పెట్టుకొని ఈ పవన్ కళ్యాణ్ రాలేదు, లేకపోతే చంద్రబాబు నాయుడు ఎలా చేస్తున్నాడు, లేకపోతే కూటమి ప్రభుత్వం ఎలా చేస్తుందని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. దాదాపు 2 నియోజకవర్గాలు, విజయవాడలో 2 నియోజకవర్గాలు మునిగిపోవడం అయితే జరిగింది. దాదాపుగా 3 లక్షల నుంచి 5 లక్షల వరకు ప్రజలైతే ఈ వరద బాధితుల కింద ఇబ్బందులు పడడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నా లేకపోయినా ఆయన అభిమానులు అయితే అన్ని విధాలుగా చూసుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు దిగితే మాత్రం గ్రౌండ్ రియాలిటీ వేరుగా ఉంటది. ఆయన వల్ల చాలా మందికి ఇబ్బందులు జరుగుతాయని చెప్పి ఆయన రాకుండా అధికారులు ఆదేశించడం, ఓన్లీ సీఎంఓ ఆఫీస్ లో కూర్చొని ఆయన అయితే వర్క్ చేయడం అయితే జరుగుతుంది. కానీ అది తెలుసుకోకుండా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నోటుకొచ్చినట్టు వాగడం అయితే, నోటుకొచ్చినట్టు వార్తలు అయితే చేస్తారు.